స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది రిఫరెన్స్ కోసం నేను ఒక చిన్న క్వశ్చన్ యాడ్ చేశాను చూడండి. అండ్ ఇమేజెస్ కూడా పెట్టాను. అండ్ పీఈపీకి ఆర్సీసీకి ఫౌండేషన్ అనేది ప్రాసెస్ సేమ్ అవుతుంది. అంటే సాయిల్ టైప్ బట్ మన ఫౌండేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫౌండేషన్ తర్వాత నుంచి చేసే ప్రాసెస్ అనేది చేంజ్ అయింది. ఆర్సీసీలో ఏంటంటే మనము రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ యూస్ చేసి మనం కన్స్ట్రక్షన్ చేస్తాము. వేరే పీఈబీ స్ట్రక్చర్స్లో కాంక్రీట్ పర్సెంటేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఇఫ్ మనకి 1 or 2 ఫ్లోర్స్ ఎక్స్ట్రా వచ్చినప్పుడు బేస్మెంట్ ఫ్లోర్ అని వేసుకొని దానిపైన డెక్ షీట్ పెట్టి దానిపైన కాంక్రీట్ పూర్ చేసుకుంటారు. అలా మనకి 2-3 ఫ్లోర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకుంటాము. అండ్ పీఈబీ స్ట్రక్చర్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనుకుంటే తెలుసుకున్నాము. అడ్వాంటేజెస్ వచ్చేసి మనకి క్లియర్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ కాస్ట్ కూడా కంపేర్ టు ఆర్సీసీకి తక్కువ ఉంటుంది. అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది చాలా తక్కువ. సో మనకి ఫాస్ట్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఫ్యూచర్గా బిల్డింగ్ ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా ఈజీగా ఎక్స్పాండ్ చేసుకోగలము. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కరోజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కరోజన్ని ప్రివెంట్ చేయడానికి పెయింటింగ్ యూస్ చేయాలి. అండ్ టెంపరేచర్ని కంట్రోల్ చేయడం కోసం ఇన్సులేషన్ యూస్ చేస్తారు. ఇన్సులేషన్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మన మెటీరియల్ ఏంటంటే ఫ్యాబ్రికేషన్ ముందు అయిపోద్ది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అనేది మంచిగా ఉండాలి. అంటే రోడ్స్ అనేవి మంచిగా ఉండాలి, లేకపోతే అవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నేను మీకు ఓన్లీ రఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. జస్ట్ ఏంటంటే మీకు పీఈబీ స్ట్రక్చర్స్ అంటే ఏంటి అనేది ఒక చిన్న వ్యూ తెలియాలని. ఆ నెక్స్ట్ వీడియోలో ఆర్సీసీ వర్సెస్ పీఈబీ చూద్దాం.